ఆంధ్రాలో జగన్ ఉన్నప్పుడు అప్పు చేస్తే తప్పు తెప్పించి చంద్రబాబు అప్పు చేస్తే తప్పేమీ లేదు. ఇది మీడియా ధోరణి, మేధావుల ధోరణి, అలాగే ఈవెన్ కూటమి పార్టీల ధోరణి కూడా. జగన్ టైంలో 1000 కోట్ల అప్పు చేస్తే బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి డిబేట్లు పెట్టినటువంటి అర్రజన్ మీడియాతో పాటు గల నాయకులందరూ 14.5 లక్షల కోట్ల అప్పు అని ప్రజల్ని మోసం చేశారు. ఆ తర్వాత 10 లక్షలు అన్నారు, తర్వాత 7.5 లక్షలని రికార్డులో చూపించారు. నోటితో 10 లక్షలు అని చెప్తుంటారు. బడ్జెట్ లెక్కల్లోనేమో 7.5 లక్షలు చూపెడతారు, అటేమో 14.5 లక్షల కోట్లు అని మొన్నటిదాకా చెప్పి ఇప్పుడు 10 లక్షల కోట్లు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, నమ్మారు కూడా జనం. అదే సందర్భంలో ఇప్పుడు 3.5 లక్షల కోట్లు అంటే కాదు 1,00,000 కోట్లే అన్నాడు పయ్యావుల కేసు. బట్ 1,00,000 కోట్లు 22 నెలల్లో. ఇప్పుడు నెల ఫైనాన్షియల్ ఇయర్ అయ్యేటప్పుడు దాదాపు ఆ లెక్క చూసిన ఆయన చెప్పిన లెక్క 1,50,000 కోట్లు అయిపోతున్నాయి. కార్పొరేషన్స్ ఇవన్నీ చూస్తే ఒక లెక్క. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ లోనే రిజర్వ్ బ్యాంక్ కి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన లెక్క ఏంటంటే ఏప్రిల్ 8న 4,400 కోట్లు తీసుకుంటారు, ఏప్రిల్ 22న 4,600 కోట్లు. అంటే దగ్గర 9,000 కోట్లు ఏప్రిల్ నెలలో. మేలో కూడా సేమ్ 9,000 కోట్లు, మే 6 4,400 కోట్లు, మే 20 4,600 కోట్లు, జూన్ లో సేమ్ 9,000 కోట్లు, జూన్ 3న 4,400 కోట్లు, జూన్ 17 4,600 కోట్ల రూపాయలు. మొత్తం ఏప్రిల్ నుంచి జూన్ దాకా 27,000 కోట్లు అప్పు తీసుకోబోతున్నట్టు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే ఇది మరి అప్పంటారా, తప్పదంటారా?